చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు మరియు మన జిల్లా ఎన్నికల అధికారి మరియు మన జిల్లా కలెక్టర్ అయిన గౌరవ శ్రీ దినేష్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు మనము మండలం మొత్తం మీద ఈ స్వీప్ అనే ఒక ప్రోగ్రామ్ని మనము కండక్ట్ చేస్తున్నాము. ఈ స్వీప్ అంటే దీని అబ్రివేషన్ ఏంటి అంటే సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్. అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఓటర్లకు ఒక అవగాహన అనేది కల్పించడం కోసము ఈ కార్యక్రమాన్ని మండలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క గ్రామంలో స్వీప్ యాక్టివిటీస్ అనేది ఏర్పాటు చేయమని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆ సదరు ఆదేశాల మేరకు మరియు 112 మన గిద్దలూరు రిటర్నింగ్ అధికారి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు మీ చిన్నకందుకూరు గ్రామంలో ఈ స్వీప్ అవగాహన సదస్సు అంటే ఓటరు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా, ఎటువంటి భయప్రాంతులకు గురి కాకుండా, ఎవరి ఒత్తిడికి ఎవరి ఇది కాకుండా మీరు స్వచ్ఛందంగా మీ ఓటు హక్కును వినియోగించడం కోసము మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి తదనుగుణంగా మీరు మీ ఓటు హక్కును ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రజల్లో ఓటర్లలో ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. సో దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ వారు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు రేపు 18వ తారీఖు నుంచి నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. రేపు మనకు మే 13న ఓటింగ్ అనేది ఉంటుంది. ఆ ఓటింగ్కి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందన్నమాట. సో సెంట్రల్ ఫోర్సెస్ సాయుధ బలగాలు కూడా మనకు అందుబాటులోకి వచ్చేసాయి. అన్ని ఈవీఎంస్ కూడా రెడీ చేసి స్ట్రాంగ్ రూమ్స్తో భద్రపరిచాము. ఈ అంశాలన్నీ ప్రజలందరికీ తెలియజేయాలి, ప్రజలలో ఓటు హక్కు ఉపయోగించుకోవాలనే ఒక ఉద్దేశము, ఒక చైతన్యం రావాలి, ప్రజల్లో ఓటర్లలో చైతన్యం రావాలి, అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేసి ప్రజలందరిలో స్వచ్ఛమైన నిరభ్రమైన స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క ఓటు హక్కును వాళ్ళు ఉపయోగించుకొని ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా వాళ్ళ మనస్సాక్షిగా వాళ్ళ ఓటు హక్కును ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో అన్ని అవకాశాలు, అన్ని ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిందనే ఒక సమాచారాన్ని ఓటర్లందరిలో చేరవేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సదరు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము మీ చిన్నకందుకూరు గ్రామంలో వచ్చి ఈ ఓటర్ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. సో మీరు ఓటు వేసేటప్పుడు మీ మనస్సాక్షితో మీరు ఎవరి ప్రలోభాలకు గురి కాకుండా మీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఎవరైతే మీ భవిష్యత్తును మంచి తీర్చిదిద్దగలనే ఉద్దేశంతో మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ అవకాశాన్ని, ఈ సమాచారాన్ని ఓటర్ల వరకు చేరవేయవలసిందిగా ఎలక్షన్ కమిషన్ వారు ఈ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని ఓటర్లకు తెలియజేయడం కోసం మేము ఈ స్వీప్ కార్యక్రమాన్ని ఈరోజు మీ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు మే 13న జరిగే ఎలక్షన్స్లో స్వచ్ఛందంగా పాల్గొని ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా మీ ఓటు హక్కుని ఎవరి ఒత్తిడి లేకుండా మీరు స్వచ్ఛందంగా ఉపయోగించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.